దేశవ్యాప్త నిషేధానికి దారి, రాష్ట్రాలకే ఫుల్ పవర్స్. ఇది కథ. అదేవిధంగా ఏదైతే మన మహాపత్రికలో ప్రతిరోజు కూడా ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఏదైతే రాక్వెల్ స్కూల్ అక్రమాలపై, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలపై, ఏదైతే జీవో 111కి తూట్లు పొడవడం లాంటివి, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ లేకుండా, కనీస భద్రత లేకుండా పాఠశాల నడిపించడం లాంటి పైన మహాపత్రిక ప్రతిరోజు కూడా వార్త ప్రసారాన్ని చేసింది. ఈరోజు మహాపత్రికకు ఒక మంచి స్పందన అయితే రావడం జరిగింది. రాక్వెల్ స్కూల్పై మహాకథనానికి స్పందించినటువంటి అధికారులు ఆ స్కూల్కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఒకసారి ఆ వార్త అయితే చూద్దాం. విద్యాశాఖ అధికారి వెల్లడి, మహా ఎఫెక్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శంషాబాద్ సర్కిల్ పరిధిలో శాతంరాయ్ గ్రామంలో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘన, అక్రమాలపై మహాపత్రికలో వచ్చిన వరుస కథనాలకు విద్యాశాఖ అధికారులు స్పందించారు. జీవో 111ను తుంగలో తొక్కి జిహెచ్ఎంసీ నుండి ఎటువంటి నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే 8.5 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. భవనానికి ఆక్యుపెన్సీ, నిర్మాణ అనుమతుల పత్రాలు, ఫైర్ సేఫ్టీ లేకుండానే విద్యాశాఖ అధికారులు రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ నడిపేందుకు అడ్డదారులు అనుమతులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాక్వెల్ స్కూల్పై మహాకథనాలు, వరుస ఫిర్యాదుల నేపథ్యంలో యాజమాన్యానికి భవన నిర్మాణ అనుమతులు, ఫైర్ సేఫ్టీ అనుమతులు చూపాలని నోటీసులు జారీ చేసినటువంటి మండల విద్యాధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారట. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే కార్పొరేట్ కకృతిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నారు. సో ఇది మహాపత్రిక మరొక విజయం అని చెప్పుకోవాలి. ఏదైతే గతంలో మైల్ స్టోన్ అరాచకాలు కావచ్చు, వరుస కథనాలు ప్రచారం చేసి వాటికి కూడా నోటీసులు వచ్చేలా చేయడం జరిగింది. దాంతో పాటుగా కొండాపూర్లోని ఒక అక్రమ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ 159, 169 ఏదైతే కొండాపూర్లో ఒక బిల్డింగ్ ఉందో దానిపైన కూడా మన మహాపత్రిక కథనాన్ని ప్రసారం చేసింది. దానికి కూడా మనకు స్పందన కూడా రావడం జరిగింది. సో ఇది మహాపత్రిక యొక్క మరొక విజయంగా మనం చెప్పుకోవచ్చు. కర్ణాటక సీఎంగా డీకే, మంత్రులుగా 13 మంది ప్రమాణ స్వీకారం. సిద్ధరామయ్య, ఖర్గే కుమారులకు మంత్రివర్గంలో దక్కిన చోటు. హాజరైన రాహుల్ ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్య, సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే ఒక తెర ముగిసి పడిందని చెప్పుకోవాలి. కర్ణాటకలో మొన్నటి వరకు కూడా ఏదైతే తమిళనాడులో మనం నాటకీయ పరిణామాలు, రాజకీయాలు చూసినామో అలాంటి రాజకీయాలే మనకు మొన్నటి వరకు కర్ణాటకలో కనిపించినాయి. అక్కడ సీఎం డీకే అవుతాడా, సిద్ధరామయ్య కొనసాగుతాడా, సిద్ధరామయ్య రాజీనామా చేస్తాడా, అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి మనం అన్నీ కూడా చూసినాము. దాంతోపాటుగా కేసీ వేణుగోపాల్ ఇస్తారా, సారీ అది వేరే, ఇది కర్ణాటక కదా. ఇదన్నీ కూడా మనకు ఒక నాటకీయ పరిణామాలు మనకు అనిపించినాయి. ఈ నేపథ్యంలో ఇటకేలకి మొత్తానికి నిన్న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. ఈ మహోత్సవానికి చాలామంది అతిథులు వెళ్ళడం జరిగింది. దీనికి రాహుల్ గాంధీ కూడా వెళ్ళారు. అదేవిధంగా ఖార్గే, మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళడం జరిగింది. సో నిన్న అక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో ఇది మరొక నూతన ఉత్సాహంగా మనం చెప్పుకోవచ్చు. కర్ణాటక ముగిసింది, ఇక తెలంగాణపై కాంగ్రెస్ ఫోకస్. దక్షిణాది దిగ్విజయం దిశగా అడుగులు. 2029 లక్ష్యంగా హైకమాండ్ వ్యూహాత్మక జైత్రయాత్ర. జూన్ ఆఖరు నుంచి తెలంగాణ కాంగ్రెస్లో భారీ ప్రక్షాళనట. 1-2 మాసాల్లో కొలిక్కిరానున్న మంత్రివర్గ విస్తరణ, కీలక పదవుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఇక కర్ణాటక టార్గెట్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ ముగిసిపోయింది. ఇక తెలంగాణ ఫోకస్ అని చెప్పేసి మన ఇక్కడ మహాపత్రికలో ఒక వార్త చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగానైనా అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కర్ణాటక సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణలో కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దానిలో బాగానే ఒక వ్యూహాత్మక జైత్రయాత్రలాగా అడుగులు వేస్తూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో జూన్ ఆఖరి నుండి, ఈ నెల ఆఖరి నుండి ఇక్కడ భారీ ప్రక్షాళన ఉండబోతుందట. మంత్రివర్గ విస్తరణతో పాటు కీలక పదవులు కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగైతే మనం ఇక్కడ మహాపత్రికలో చూసుకోవచ్చు. కాంగ్రెస్ దక్షిణాదిపై ఉత్సాహంగా ఉంది. చారిత్రక సమరంలో దక్షిణాది రాష్ట్రాలు అందించిన నైతిక బలం, రాజకీయ ఉత్తేజంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అత్యంత సాఫీగా ఆశించిన రీతిలో ముగియడంతో అధిష్టానం శ్రేణుల్లో
నూతన ఉత్సాహం పొంగుతుంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళంలో వెలువడిన అనుకూల ఫలితాలు హస్తం పార్టీకి కొండంత అండగా నిలిచాయి. ఈ వరుస విజయాల జోస్తో కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు తన పూర్తి దృష్టిని తెలంగాణ రాష్ట్రంపై కేంద్రీకరించింది. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో పరమావధిగా దక్షిణాదిలో ఏకంగా 90% స్థానాలు కొలగొట్టడమే ఏకంగా లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ మిషన్ సౌత్ యాక్షన్ ప్లాన్కి శ్రీకారం చుట్టిందట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పక్క రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కు ఉత్సాహం కలిగిస్తుండగా తెలంగాణలో రేవంత్, కర్ణాటక డీకే శివకుమార్, కేరళలో సో ఇదంతా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, అదేవిధంగా కేరళ కావచ్చు, దాంతోపాటుగా తమిళనాడులో అక్కడ టీవీకే అధికారం ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అక్కడ కూడా లాంఛనమే చెప్పుకోవచ్చు. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. దీనిలో భాగంగానే తెలంగాణ టార్గెట్ పెట్టుకుంది, తెలంగాణపై ఫోకస్ పెట్టింది. వచ్చేటువంటి 2029 సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి తెలంగాణలో అధికారం చేపట్టే విధంగా కూడా అడుగులు వేస్తూ ఉంది. ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణలతో పాటుగా కీలక పదవులు భర్తీ చేసిన అవకాశం ఉందట. ఇప్పటికే అంటే ఈ మంత్రివర్గ విస్తరణ ఈ ప్రక్షాళన ఉంది కదా, దీనిలో భాగంగా మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా తెరపైకి ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా గడ్డం ప్రసాద్తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అదేంది, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆల్రెడీ మంత్రిగా కొనసాగుతున్నారు కదా, మళ్ళెందుకు తన పేరు వస్తుందని చెప్పేసి మనం అనుకుంటే, విద్యాశాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనకు తెలిసిందే, గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి సోదరుడు. సో తను నమ్ముకున్న ప్రజల కోసం తను ఏమైనా చేస్తాడు, అవసరమైతే సొంత పార్టీని కూడా ఎదిరిస్తాడు. గతంలో మనం చాలాసార్లు చూసినాం, అసెంబ్లీలో సైతం అధికార పార్టీ పైన, తన పార్టీ పైన ఆయన ఎన్నోసార్లు కూడా విమర్శలు చేయడం జరిగింది. సో దూకుడుగా ఉంటాడు, మొండి వైఖరి, తను నమ్ముకున్న ప్రజల కోసం ఏదైనా చేసేటువంటి ఒక లక్షణం ఉంటుంది రాజగోపాల్ రెడ్డి దగ్గర. ఇలాంటి ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ ఆయనకు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ని హోంశాఖ మంత్రిగా నియమించబోతున్నట్టుగైతే మనకు సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం హోంశాఖ మంత్రి తెలంగాణలో అది ఖాళీగానే ఉందని చెప్పుకోవాలంటే సీఎం దగ్గర ఉన్నప్పటికీ కూడా అది వేరే వాళ్ళకి ఇస్తేనే అది ఒక సంపూర్ణంలాగా అనుకుంటాం మనం. సో ఆ హోంశాఖ మంత్రిని స్పీకర్ ఎవరైతే గడ్డం ప్రసాద్ ఉన్నారో ఆ గడ్డం ప్రసాద్కి హోంశాఖ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని స్పీకర్గా నియమించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ గడ్డం ప్రసాద్ హోంశాఖ అయిపోయిన తర్వాత స్పీకర్ పోస్టు ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ స్పీకర్ పోస్టులోకి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని స్పీకర్గా నియమించబోతున్నట్టుగా అయితే మనకు ఒక సమాచారం అంతా ఉంది. ఇది అఫీషియల్ అయితే కాదు. సో దీని ప్రకారం అయితే మనం చూసుకోవచ్చు, విద్యాశాఖ మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హోంశాఖ మంత్రిగా గడ్డం ప్రసాద్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియమించబోతున్నట్టుగా మనకైతే వార్తలు అయితే తెలుస్తూ ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, దక్షిణాఫ్రికా బృందానికి సీఎం రేవంత్ పిలుపు అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకు తెలుసు పెట్టుబడులు చాలా ఎక్కువ రేంజ్లో వస్తూ ఉన్నాయి తెలంగాణకి. ఇతర దేశాల నుండి చాలామంది కూడా వ్యాపారవేత్తలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. వారందరూ కూడా రేవంత్ రెడ్డి స్వాగతం పలికి వాళ్ళతో మాట్లాడుతూ తెలంగాణలో వ్యాపారాలు పెట్టే విధంగా, తెలంగాణ అభివృద్ధిని చేసే విధంగా రేవంత్ రెడ్డి అడుగులైతే వేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ బిజినెస్ అని చెప్పేసి చూసుకోవచ్చు. అమరావతి ఎవరైతే వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తారో అలాంటి వైద్యులకి, అదే పాటు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎవరైతే దూసుకెళ్తున్నారో అలాంటి వారిని గుర్తించడమే లక్ష్యంగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అనేది ఒక ప్రధానోత్సవం జరుగుతుంది. దాని ప్రకారమే ఇది మన ఇక్కడ ఈ పేపర్లో మనం ఈ పోస్టర్ చూసుకోవచ్చు. బాలాజీ కన్స్ట్రక్షన్కి టీజీ రెరా అల్టిమేటం అట. 60 రోజుల్లో వసతులు పూర్తి చేయాల్సిందే, లేకుంటే కఠిన చర్యలు. బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్కు రెరా స్పష్టమైన ఆదేశాలు. కొనుగోలుదారుల పక్షాన